సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి కోటిపల్లి. డ్రోన్ షాట్లు ఎలా ఉన్నాయి? బాగుందంట, అది కూడా చెప్తుంది బాగుందండి. పాపం ములిగిపోయారు, నిద్ర పడుతుందో లేదో సరిగ్గా. 48 అడుగులు కాబట్టి అంతే వచ్చింది. 255 అయితే మొత్తం ఈ రోడ్లన్నీ ముడిగిపోతుంది. ఇదంతా ఫుల్ అయిపోతుంది రోడ్డు అంతా. కోటిపల్లి ఒకటే అనుకున్నాం, మళ్ళీ అద్దెంకి వరలంక కూడా బాగుంటుంది అన్నాడు ఆవిడ. సో ఇప్పుడు మళ్ళీ అద్దెంకి వరలంక స్టార్ట్ అయ్యాం. ఈ పక్కదంతా గోదావరి. ఆ వేరే ఏం బాగుండేది? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ గ్రీష్ వ్లాగ్స్. కొంచెం ఎక్కువైనట్టుంది కదా, కరెక్టేనా? వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కోటిపల్లి. సో వరదలు వచ్చినాయి, అవి చూద్దామని, పలకరిందామని. మొన్న వ్లాగ్కి వెళ్ళినప్పుడు అయితే సైక్లింగ్కి వెళ్ళా కోటిపల్లి. ఆ రోజు మార్నింగ్కి ఇంకా రాలేదు వరద. ఆ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది వరద, అంటే ఫ్లోటింగ్ పెరిగిపోవడం. మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదు, నేను తగ్గిపోయింది అనుకున్నా. ఎందుకు ఫ్రెండ్కి కాల్ చేసి అడిగితే చెప్పాడు అనమాట, లేదు వాటర్ ఉందని. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి డ్రోన్ తీసుకువెళ్తున్నాం, అది కూడా క్యాప్చర్ చేద్దాం. ఇప్పుడు నిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ వాయిస్ సెట్ అవ్వక సకలమనే ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ చూడాలి, ఇది కూడా చెక్ చేయాలి, ఇది ఎలా వస్తుంది అనేది. ఓకే పర్లేదు, బాగా వస్తుంది ఇప్పుడు. ఇంక ఇప్పుడే ఫ్రెండ్కి కాల్ చేసా, తను అటువైపు ఉంటాడనమాట. ఇంకా వరద వచ్చింది కదా, అటువైపుకి వెళ్ళడానికి ఉంటుంది బైక్. సో మరి అటువైపు తిరగడానికి మనకి ఏమీ లేదు కాబట్టి ఇంకా ఫ్రెండ్కి కాల్ చేసా. అటువైపు వాడు బండి వేసుకుని రెడీగా ఉన్నాడు. ఈ బైక్ ఇటువైపు లాక్ వేసి పడవ మీద అటువైపుకి వెళ్ళిపోయి అటువైపు ఆడు బండి మీద తిరుగుదాం. ప్రెసెంట్ అయితే వెలుసులో ఉన్నా. ఇప్పుడే కాల్ చేసి చెప్పాను, అడిగి వస్తున్నానని. నేను ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి వాడు వీరవాళ్ళపాలెం నుంచి ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. 3 to 4 kilometers ఉంటుంది మ్యాక్సిమం. అంతే, నాకు 4 to 5 kilometers ఉంది అంతే. క్లైమేట్ అయితే కొంచెం మబ్బుగా ఉంది, ఎండ లేదు వాన లేదు అన్నట్టుగా. ఇప్పుడు మనకున్న పెద్ద టాస్క్ ఏంటంటే యువతల నుంచి అవతలకి వెళ్ళడమే పెద్ద టాస్క్. ఎందుకంటే పడవ మీద ఫ్రీ సర్వీస్ కదా అది. సో ఓన్లీ ఊరోళ్ళకి ఎలా ఉంటది, నార్మల్ గా మనం తిరగడానికి వెళ్ళి ఎక్కేద్దాం అంటే ఎక్కనివ్వరు. సో అది ఇప్పుడు ఎలా దాటాలనేదే టాస్క్. ఫైనల్లీ అయితే వరద ప్లేస్ కి వచ్చేసాం. నార్మల్ గా మనం అయితే అది పైకి ఎక్కించేస్తాం అనమాట, బండి కానీ సైకిల్ కానీ. ఈ బండి ఎక్కించానంటే అస్సం అయిపోద్ది, ఇది ఎక్కించేస్తాం అసలు. ఇక వాటర్ ఇక్కడ దాకా వచ్చేసింది. అక్కడ ఒకటి బ్రిడ్జ్ ఉంటుంది మధ్యలో, అది మొత్తం మునిగిపోయింది. వరద రాకముందు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవి ప్లే చేస్తా, చూస్తా ఉంటే ప్లే చేస్తా. డిలీట్ చేస్తానేమో, నాకు అదో రోగం, ఎక్కువ రోజులు ఉండదు మన దగ్గర డేటా, డిలీట్ అయిపోద్ది. అది అటువైపు, ఇది ఇటువైపు, ఇది మొత్తం మునిగింది. సో మీరు చూసినట్టయితే 5 సమాధులు పాపం మునిగిపోయారు. నిద్ర పడుతుందో లేదో సరిగ్గా. అక్కడ మొత్తం ఉంటే మొత్తం అన్నీ మునిగిపోయాయి. మనోడు వీరవేలపాలెం అటువైపు ఉంటాడు, మనం అటువైపుకి వెళ్దాం. డ్రోన్ ఎలా పెట్టి ఎప్పుడు కింద పడిపోతే తెలీదు. అప్రమత్తంగా ఉంటే పెద్ద టాస్క్ అవుతుంది. ఇక్కడ వరదలు చూసే వాళ్ళకన్నా బైక్ వాష్ చేసుకునే వాళ్ళు ఎక్కువ వస్తారు. అరే మొత్తం కట్టేసినట్టున్నారు వాళ్ళు, వాష్ చేసుకోవడానికి లేకుండా. వరద ప్లేస్ అయితే ఇదే. బ్రో ఎవరో డ్రోన్ ఎగరేస్తున్నారు ఆల్రెడీ. కట్టు దిగ్బంధనం చేస్తారు మొత్తం. కాల్తీలన్నీ తీసుకుందాం, అటువైపు పోతాం కదా, అన్నీ నీడెడ్ ఐటమ్స్. బాగా వెళ్ళిపోతున్నారు, అడగలేము. వెళ్తున్నప్పుడు వర్షం పడతా ఉంటే భలే ఉంటుంది. ఇప్పుడు పాటే తీసుకొచ్చి నీటిల్లో సంథింగ్ ఏదో ఉంటుంది కదా సాంగ్, అది తీసుకొచ్చి వెనకాల. బాబు గారు అవతల వైపుకి వెళ్తుందండి, ఎక్కొచ్చా? సో ఇవన్నీ డ్రోన్ షాట్లో తీద్దాం. మళ్ళీ అవతల నుంచి అయితే మళ్ళీ తీసుకుని మళ్ళీ అవతలకి వెళ్ళాక మళ్ళీ పెట్టుకోవాలి. సో డైరెక్ట్గా అవతలకి వెళ్ళిపోయాక తీసుకుంటే గొడవ ఉండదు. ఎన్ని రోజులు అవుతుంది బాబాయ్ వచ్చి? 4 రోజులు. ఓకే. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా వరదలు వచ్చినప్పుడు స్టార్ట్ చేసా. అప్పుడైతే ఇన్స్టా 360తో తీసా వీడియోస్. ఇక 1 year అవుతుంది, అప్పుడు పెద్ద రీచ్ లేదు. ఇక్కడ వీడియోస్ తీసేసే తర్వాత ఆపేసాను, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. నాగసాయి విద్యానిధిలో ఫ్రెండ్ అనమాట. ఓ
తాతేంటి మొత్తం తొక్కుండి వెళ్ళిపోతున్నాడు అందులో. నిన్న అయితే మరి ఇంకా బాగున్న వాటర్ ఇది వేరే లాగింది లైట్గా. తోటలన్నీ నిండిపోయినాయి. 48 అడుగులు కాబట్టి అంతే వచ్చింది. 52, 55 అయితే మొత్తం ఈ రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇంకా పైకి వచ్చేద్దా? ఇంకా ఇదంతా ఫుల్ అయిపోద్ది రోడ్ అంతా. కొంగకి మంచి ఆహారం. ఓహో, ఇంకో 2 నెలల దాకా పంట కూడా తిరగదు ఇక్కడ. అవతలది కోటిపల్లి రేవు, అటు నుంచి దారి ఉంటుంది. డ్రోన్ షాట్లు తీద్దాం ఇప్పుడు కొంచెం. డ్రోన్ షాట్లు ఎలా ఉన్నాయి? బాగుందంట, అది కూడా చెప్తుంది బాగుందంట. సో ఇది అయిపోయింది. ఇప్పుడు దారిలో మనం ఇందాక పడవ ఎక్కాం కదా, అది కూడా కవర్ చేద్దాం. వాటర్ ఏంటి ఇక్కడ ఫ్రెష్గా ఉంది, అదేమో బ్రౌన్ కలర్లో ఉంది. గోదావరి వాటర్ పైనుంచి వచ్చే వాటర్ రెడ్ కలర్లో ఉంటుంది నీరు అంతా. ఓకే, ఆ వాటర్ నుంచి తోటలోకి వచ్చేదంతా ఎర్రగా ఉంటుంది. నీరు లాగేసినప్పుడు నీరు నిలబడిపోయి గ్రీన్ కలర్లో మారిపోద్ది, తెల్లగా పక్కన ఉండిపోతుంది వాటర్. మళ్ళీ ఫ్రెష్ వస్తే వాటర్ మళ్ళీ అంతా రెడ్ కలర్ అయిపోద్ది. దగ్గర వెళ్ళి చిల్ అవుతున్నారు ఇక్కడ. ఇక్కడ డ్రోన్ క్యాప్చర్ చేసేసి అప్పుడు అద్దెంకువారలంక వెళ్దాం. కోటిపల్లి ఒకటే అనుకున్నాం, మళ్ళీ అద్దెంకువారలంక కూడా బాగుంటుంది అన్నాడు మావాడు. సో ఇప్పుడు మళ్ళీ అద్దెంకువారలంక స్టార్ట్ అయ్యాం. 4:30 అవుతుంది, కానీ మొత్తం చీకటి అడిపోయేలాగా అనిపిస్తుంది ఇక్కడ అంతా. ఓ, సన్సెట్ టైంలో బాగుంటుంది, కానీ ఇప్పుడు కొంచెం క్లౌడీగా ఉంది క్లైమేట్ అంతా. దానివల్ల అంతలా సన్సెట్ అవ్వదు. బట్ ఆ దింకవర్లంక ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే సన్సెట్ క్రేజీలో వస్తుంది. మన లక్ బాగుంటే క్లౌడీగా, లేకపోతే మంచి సన్సెట్ క్యాప్చర్ చేద్దాం, లేదంటే నార్మల్గా క్యాప్చర్ చేసి వచ్చేద్దాం. ఓకే, బాగా వచ్చింది. మనోడు వేరే వాళ్ళ పాలు విలేజ్ కూడా చూపించేస్తున్నాడు. వేరే ఏం బాగుండేది, పెద్దదానికన్నా పిల్ల డేంజర్, బాగా విషయం గట్టి చిమ్ముతుంది. మొత్తం స్కూల్ ఎగ్గొట్టి ఇగో ఈడ మెయిన్ ఈడ ఏంటి బ్రో స్మగ్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఎవరో ఏమైంది, ఏమైనా కొరికిందా? మంచి లొకేషన్లు ఉంటాయి మొత్తం ఇక్కడ అయితే. వేరే వాళ్ళు పాలు ఉంటూ అద్దెంకొరలకి అయితే చాలా మంచి వే ఉంటుంది ఇక్కడ. వాటర్ కింద పడుతుంటది కదా, బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు మంచిగా రోడ్డు మీదకి ఎలా దిగుతుంది, అప్పుడు బాగుంటుంది. ఈ పక్కదంతా గోదావరి. డైరెక్ట్ ఇటు నుంచి కొత్తపేటకి వచ్చాయి, వానపల్లి కొత్తపేట ఎక్కుతుంది ఈ రూట్. ఓకే, ఓ భలే వచ్చింది లొకేషన్. పర్లేదు, కొంచెం సన్సెట్ అయ్యేలా ఉంది, మరీ అంత కాదు. లైట్గా బాగుంది లొకేషను. అప్పుడు లాస్ట్ టైం వచ్చినట్టయితే అక్కడ పంట ఉంది, అక్కడ మిడిల్లో గోదావరి ఉండేది. మళ్ళీ అదంతా పంట, పచ్చిమిరపకాయ పంట ఇవన్నీ ఉండేవి. సో గోదావరి వచ్చింది అస్సాం. ఒక 2-3 months దాకా మళ్ళీ పంటలు ఉండవంట వాళ్ళకి. డ్రోన్ ఫ్లై చేసి క్యాప్చర్ చేద్దాం. దేనికైనా భయపడాలంటే ఈ గ్రద్దలకే. గ్రద్దల వల్ల డౌన్ చేసాల్సి వచ్చింది. దీనికి ఏమైంది, మెల్లవాళ్ళు చేసింది. క్లైమేట్ చూడండి, మంచిగా ఉంది. మనోడు వాళ్ళు ఈరోజు అద్దెంకొరలంక కోటిపల్లి 2 కవర్ అయిపోయినాయి. ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.